స్వాగతించాలి. పూర్వం కైలాస పర్వతంలో లక్ష్మీ పార్వతి సరస్వతుల ముగ్గురు కూడా లోకల్లో ఉండేటువంటి ఆడవాళ్లలో ఎవరు గొప్ప పతివ్రతలు అని చెప్పి అనుకున్నప్పుడు నారద మహర్షి భూలోకంలో ఉన్నటువంటి సప్త మహర్షుల యొక్క భార్య మహాపతివ్రతలు, అందులో అగ్ర మహర్షి యొక్క భార్య అనసూయాదేవి మహాపతివ్రత అని చెబితే పార్వతీదేవి గిన్నెలో ఇనపగుళ్ళు పోసి వాటిని నారద మహర్షి చేతికిచ్చి వీటిని అనపగుళ్ళ కింద ఉడికించుకురావయ్యా అని చెప్పారు. అనవసరంగా ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నానని చెప్పి తప్పనిసరిగా ఆదిశక్తి ఆదేశించింది. ఆవిడ మాట కాదనలేక ఆ పాత్ర పట్టుకుని అనసూయాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను త్రిలోక సంచారం చేసి వస్తున్నాను, నువ్వు పెట్టే కన్నదోపలు నేను తెల్లలేను, వీటిని కాస్తంత ఉడికించి పెట్టు అనపగుళ్ళు అని చెప్పి అబద్ధమాడి గిన్నె ఆవిడకిచ్చి నేను నదీ స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడకి అందులో ఏముందో చూడలేదు అనసూయాది. దాంట్లో చక్కగా నీళ్లు పోసి పైన మూత పెట్టి పొయ్యి మీద పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. కాసేపటి నారద మహర్షి వచ్చాడు, ఆ గిన్నె పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. మూత తీసి చూసుకున్నాడు, నిజంగానే గుమగుమలాడుతూ అందులో అనపగుళ్ళు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. అమ్మ ఇందులో పదార్థం ఏమైనా మార్చేవా అన్నాడు. నేను మహానుభావుడు ఏది ఇస్తే అదే ఉడికించానని జ్ఞాన దృష్టి చూస్తే నిజంగా అందులో ఇనపగుళ్ళు కాస్త అనపగుళ్ళ కింద మారిపోవడం కనిపించింది. ఎవరెవరా ఒక సామాన్యమైనటువంటి మునికాంత తన యొక్క పతివ్రతా ధర్మంతో ఇనపగుళ్ళ అనపగుళ్ళ కింద ఉడికించగలిగిందని చెప్పి ఎంతో సంతోషిస్తూ ఆ గిన్నె పెట్టుకెళ్ళి పార్వతీదేవికి ఇస్తే ఆవిడ కూడా సంతోషించి వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పిలిచి అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని లోకానికి తెలియజేయాలి, మీరు వెళ్ళి పరీక్షించండి అని చెప్పి పంపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా మరి భార్యల మాట కాదని లేక పతివ్రతం జోలికి వెళ్తే భంగపాటు తప్పదని తెలుస్తున్నప్పటికీ కూడా అత్రి మహర్షి శాస్త్రం దగ్గరికి వచ్చారు. అలా వెళ్తే ఆవిడ కంగారు పడిపోతుందని చెప్పి 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి వేద విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లలుగా మారిపోయి భవతి భిక్షాందేహి అన్నారట. 3 కోయిలలు ఒకసారి పిలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా వినిపించింది ఆవిడ. చక్కగా ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుంది. ఆవిడకి పిల్లలు లేని బాబు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి పంచపక్ష ప్రమాణాలతో భిక్ష పెట్టడానికి సిద్ధపడుతోంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, అమ్మ మీరు భోజనం పెట్టడానికి మేము భోజనం చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఒక నియమం ఉంది. మేము భోజనం చేసే వరకు మీరు మాకు భోజన పదార్థాలు వడ్డించేటప్పుడు వివస్త్రగా ఒంటి మీద నూలు పోగు లేకుండా అన్న పదార్థాలు వడ్డించాలని కోరుకున్నారట. ఆశ్చర్యపోయింది అనసూయాది. ఇదేంటి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు, అత్రి మహర్షి కూడా ఇప్పుడు ఇటువంటి ఆచారంతో మాట్లాడలేదని చెప్పి జ్ఞాన దృష్టితో చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కనిపించారు. ఆశ్చర్యపోయింది. త్రిమూర్తులు వాళ్ళ లోకాలను వదిలిపెట్టి ఇలా రావడం ఏమిటి, నన్ను పరీక్షించడం ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి వెంటనే ఆది పరాశక్తి అమ్మవారికి దండం పెట్టినమ్మా, అత్రి మహర్షి యొక్క పాదములు తప్ప అన్య పురుషుడు అడిగిన మహాపతివ్రతను కనుక నేను అయ్యుంటే నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి త్రిమూర్తుల ముగ్గురు కూడా లోక జ్ఞానం తెలియని 3 రోజుల పసిపిల్లలుగా మారిపోవాలని కోరుకుందట. ఉత్తర క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా లోక జ్ఞానం తెలియనటువంటి పుట్టిన 3వ రోజు పుట్టి పసిపాపలు ఎలా ఉంటారో అలా మారిపోయి క్యారమని ఏడుస్తున్నారట. ముగ్గురిని 3 ఉయ్యాల్లో పడుకోబెట్టి 3 సీసాల్లో పాలు పోసి వాళ్ళు కోరుకునే విధంగా పాలు పడుతోంది ఆవిడ. అప్పుడు పైన చూశారు దుర్గాలక్ష్మి సరస్వతుల ముగ్గురు కూడా. నారద మహర్షి ఏమిటి విచిత్రం అంటే, మీరు వెళ్ళి పరీక్షించమన్నారు కదా, పరీక్షించడానికి వెళ్ళారు, పరీక్షించబడ్డారు, పసిపాపలై ఆడుకుంటున్నారు ఆవిడ ఒళ్ళో, మీరు వెళ్ళకపోతే మీ భర్తలు మీకు అక్కడ అన్నారు. అప్పుడు వెంటనే ముగ్గురు కూడా కిందకు వచ్చి అత్రి మహర్షి శాస్త్రం దగ్గర నిలబడి చెంగు చాచి అనసూయాదేవి పతిభిక్ష పెట్టుకుంది అంటే, అప్పుడు అనసూయాదేవి బయటకు వచ్చి ముగ్గురు మళ్ళీ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద చదువుకున్నమ్మా, నా పాతివృత్యాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఇట్లా చేశాను, క్షమించండి అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి వాళ్ళ రూపాయలు వాడికి ఇచ్చేసింది. ప్రత్యక్షమైన వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొక్కించుకోవడమే కానీ మొక్కడే తెలియని త్రిమూర్తులు కూడా ముగ్గురు కూడా శిరస్సు వచ్చి అనసూయాదేవికి నమస్కారం చేశారు. అమ్మా, పాతివృత్యంలో నేను ఇచ్చినటువంటి వాళ్ళు లేరు, నీకేం వరం కావాలో కోరుకోతలే అని అడిగితే మీ ముగ్గురు అవసరతో నాకు ఒక బిడ్డను ప్రసాదించాలని కోరుకుందట. తదాస్తు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వరమిచ్చి వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తత్ఫలితంగా 3 తలలతో ఏక శరీరంతో దత్తాత్రేయ మహర్షి పుట్టాడు. మీరు శ్రీ సాయినాథుడు గుళ్ళోకి వెళ్ళినట్టయితే ఆలయ ప్రథమ భాగంలో వేడి చెట్టు కింద తెరకాల ఆవు ఉండగా, ఎదురుగుండా 4 కుక్కలు ఉండగా, చేతిలో త్రిశూలంతో 3 తలలతో ఏక శరీరంతో కనబడే మూర్తి దత్తాత్రేయుడు. గురువు ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎట్లా ఉండాలి, గురు పరంపర ఎట్లా ఉండాలనే గురు తత్వాన్ని మనకు బోధించినటువంటి మహానుభావుడు దత్తాత్రేయుడు. మొట్టమొదటి జన్మ దత్తాత్రేయుడు, 2వ జన్మ శ్రీపాదవల్లభుడు, 3వ జన్మ నరసింహ సరస్వతి, 4వ జన్మ అక్కలగూడ మహారాజు, 5వ జన్మ కలియుగ ప్రత్యక్ష దైవం ఉంటుంది సాయినాథుడు అని చెప్పి మనకి గురు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అటువంటి దత్తాత్రేయుడి యొక్క భార్య లీలావతి లక్ష్మీ పార్వతి సరస్వతి అంశాలతో జ్ఞానవ మహర్షి అనే మహానుభావుడికి పుట్టినటువంటి కన్య లీలావతి. వాళ్ళకిద్దరికి పెళ్లి చేశారు. వివాహం అయిన తర్వాత 8 పిల్లలు పుట్టారు. వీళ్ళందరికీ కూడా అష్టసిద్ధులను పేరు పెట్టి 2వ జన్మగా శ్రీపాదవల్లభుడిగా జన్మించడానికి తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు దత్తాత్రేయ. తన భార్య అయినటువంటి లీలావతిని కూడా పిలిస్తే, నేను 3 పొదులు వేస్తుంది, నేను పట్ట మహిషిని, నేను అడవిలోకి వచ్చి ఆ అడవిలో సన్నిలో స్నానం చేస్తూ కంద దుంపలు తింటూ నేల మీద పడుకుని